విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ద్వితీయ విజయం సాధించింది. గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన ముంబై రెండోసారి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఢిల్లీ జట్టుకు వరుసగా మూడోసారికి కప్పు అందించినట్టే చేజారింది. ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు చూపిన తెగువ జట్టుకు విజయాన్ని అందించి పెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బ్యాటర్లు తడబడిన వేళ హర్మన్ ప్రీత్ 44 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులు చేసింది. నట్ స్కివర్ బ్రంట్ 30 పరుగులు చేసింది. జట్టులో మిగతా ఎవరు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. బ్యాటింగ్ పిచ్ పై 149 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం తథ్యమని అందరూ భావించారు. అయితే ఆ స్కోరును కాపాడుకోవడంలో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. నట్ స్కివర్ బ్రంట్ బౌలింగ్ లోను రాణించి కెప్టెన్ మెగ్ లానింగ్ సహా 3 కీలక వికెట్లు పడగొట్టింది. బ్యాటర్లపై ఒత్తిడి పెంచడంలో బౌలర్లు విజయం సాధించారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసి విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో మరిజానే కాప్ 40 పరుగులు చేయగా జమీమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరు చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వచ్చిన ఢిల్లీ 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్లలో ఢిల్లీ విజయానికి 14 పరుగులు కావాల్సి ఉండగా బంతికి ఉత్కంఠ నెలకొంది. నట్ స్కివర్ వేసిన తొలి బంతికి ప్రసాద్ 1 పరుగు మాత్రమే తీసింది. రెండవ బంతికి నల్లపురెడ్డి చరణి 1 పరుగు తీసింది. దీంతో 4 బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి పరుగు రాలేదు. 4వ బంతికి 1 పరుగు వచ్చింది. ఇక చివరి 2 బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా ఢిల్లీ వరుసగా మూడోసారి ఫైనల్ బోల్తా పడింది. ముంబై వరుసగా రెండోసారి ట్రోఫీ దక్కించుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్మన్ ప్రీత్ కౌర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నట్ స్కివర్ బ్రంట్ అవార్డులు అందుకున్నారు.